పంచాయతీ ఎక్కడొచ్చింది ఇప్పుడు? ఇక అవుదాం, మళ్ళీ పంచాయతీకి వద్దాం. పంచాయతీ ఎక్కడొచ్చిందంటే మేడిగడ్డ దగ్గర వచ్చింది. ఈ పంచాయతీ చెప్పే ముందు సాధారణంగా ఇప్పటిదాకా జరిగిన ప్రాక్టీస్ ఏందో చెప్తా. ఇప్పటిదాకా ఇంజనీర్లు చెప్పిన మాటల ప్రకారం, ఇది నా సొంత ప్రాక్టీస్ కాదు, ఇంజనీర్లు చెప్పిన మాటల ప్రకారం ఏం జరిగిందంటే, బాగా వానలు పడ్డాయి అనుకోండి, ఎల్లంపల్లిలో 20 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది కాబట్టి అల్లకెళ్ళి నీళ్ళని తరలిస్తూనే ఉంటారు, నీళ్ళు వస్తూనే ఉంటాయి గోదావరికించి, ఎల్లంపల్లి నుంచి ఇట్లా కొడతారు. మహారాష్ట్ర ఏరియాలో వచ్చి ఈ ఎస్ఆర్ఎస్పీ నుండి దీనిపైన మహారాష్ట్రలో నీళ్లు నిండితే వరద బాగా వస్తే ఎల్లంపల్లి నుంచే నీళ్ళు మ్యాక్సిమం మనకు కావస్తే చెరువులు కుంటలు నింపేంత నీళ్ళు కొడతారు. అయినా సరిపోలేదు, కొంతకాలం ఒక 10 రోజులు వరద వచ్చింది, 15 రోజులు వరద వచ్చింది. ఎల్లంపల్లి కెపాసిటీ 20 నుంచి గట్టి కొట్టిరు, వరద వచ్చింది, సరిపోలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సుందిళ్ళ మోటార్లు ఆన్ చేస్తారు. ఇక్కడ సుందిళ్ళ కాడ నీ బ్యారేజీని దించి ఏం చేస్తారు, ఈడికెళ్ళి నీళ్ళ వెనక కొట్టి ఇళ్ళకెంచి ఎల్లంపల్లిలో వస్తారు. వర్షకాలం మంచిగా అయినప్పుడు సుందిలకెళ్ళి తీసుకొని ఎల్లంపల్లికి కావాల్సిన నీళ్ళని ఈ అవసరాల తగ్గట్టుగా సుందిలకెళ్ళి ఎత్తిపోస్తారు. ఇక సుందిలకెళ్ళి ఎత్తిపోసిన నీళ్ళు సరిపోలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే గోదావరిలో వరద మంచిగా ఉందనుకో, అన్నారం కాడ మోటార్లు ఆన్ చేస్తారు. అన్నారంలోకి వెళ్ళి నీళ్ళు వెనక దించుకొచ్చి ఇలా పోస్తారు. ఓకే, సుందిల్ల అన్నారం మోటార్లు ఆన్ చేసిన నీళ్ళు సరిపోకపోతే అప్పుడు మేడిగడ్డ గేట్ల నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి వెనకకి నీళ్ళు కొడతారు. ఇది అసలు కదా. పంచాయతీ అంతా ఇప్పుడు ఈ మేడిగడ్డ దగ్గర వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చాలా క్లియర్గా మీకు చెప్పిన కదా, కాలం బాగా అయితే కాలం కాకపోతే. ఇప్పుడు మనకు కరువు వచ్చింది. ఎల్ నీలో అంటారు. ఎల్ నీళ్ళలో వర్షాలు రావు, తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చినా కూడా ఎండ గట్టి కొడుతుంది, చెమటలు కాడుతున్నాయి. ఎండ గట్టి కొడుతుంది, పొలాలకి ఇప్పుడు నీళ్ళు లేవు, చాలామంది నార్లు పోసుకొని ఉన్నారు. అయితే ఈ టైంలో కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిన ఉద్దేశం ఏంటి? కరువు వచ్చినా కాలమైనా పొలాలకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఇందులో ఉంది చాలా క్లియర్గా. ఎందుకుందంటే కరువు వచ్చిందనుకో ఈ మేడిగడ్డ నుంచి నీళ్లు కొడితే సరిపోతుంది. ఎందుకు మేడిగడ్డ కాడ నీళ్ళు దొరుకుతాయి? కరువు వస్తే గోదావరి మొత్తం ఎండిపోయింది అనుకోండి, తక్కువ నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చే ఓపిక లేదు, అసలు గోదావరిలో నీళ్ళే లేవనుకోండి, అప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్ళు దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి అంటే మేడిగడ్డకి ఇక్కడి నుంచి ప్రాణహిత అనే ఒక నది వచ్చి ఇలా కలుస్తుంది. ఈ ప్రాణహితకు పైన 2 నదులు ఉన్నాయి, వార్దా ఒకటి, అట్లాగే వైనతయ అని 2 నదులు ఉన్నాయి, దాని ఉపనదులు. ఆ ప్రాణహిత నీళ్ళు వచ్చి ఇక్కడ కలుస్తాయి. ఈడికెంచి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర నీళ్ళ శాతం పెరుగుతుంది, నీటి లభ్యత పెరుగుతుంది. ఈ లభ్యత పెరిగిన తర్వాత ఆడికెళ్ళి కన్నేపల్లి పంపు నుంచి మళ్ళీ వెనకకి నీళ్ళు కొట్టి అవి గోదావరిలో తీసుకొచ్చి ఇట్లా ఎల్లంపల్లిలో పోయాలనేది ప్లాన్, కాళేశ్వరం ప్లాన్. మేడిగడ్డ నీళ్ళు ఎప్పుడు అవసరమవుతాయి అంటే కాలం కాకపోతే అవసరమవుతాయి. మొన్నటిదాకా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇదిగో ఈ కన్నెపల్లి కాడికి పోయి గొడవ చేసిండు కేటీఆర్. బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నాం, కరువు వచ్చింది, నార్లు పోశారు, మేడిగడ్డ దగ్గర ఈ మేడిగడ్డ దగ్గర నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి నీళ్ళు ఇంకా కొట్టవచ్చు కదా అంటారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే మేడిగడ్డ బ్యారేజ్ అనేది కూలిపోయింది, నిజంగానే కూలిపోయింది. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే కూలిపోయింది. అక్టోబర్ 21, 2023 నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు వచ్చారు, కూలిపోయినట్టుగా నిర్ధారించారు. ఎక్కడ కూలిపోయిందో కూడా నేను చూపిస్తా. అయితే ఈ గేట్లను దించితే మొత్తం బ్యారేజ్ అంతా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, నీళ్ళని ఆపదు బ్యారేజ్. కాబట్టి గేట్లను దించలేము, దించకపోతే కానీ నీళ్లు వెనకకు పొంగాయి, కాబట్టి గేట్లను దించాల్సి వస్తుంది. దించితేనే నీళ్ళు వెనకకు పొంగుతాయి, నీళ్ళు వెనకకు పొంగితేనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయగలం, లేకపోతే ఆన్ చేయలేము అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ మేడిగడ్డ దగ్గర ఈ గేట్లను దించకపోయినా గోదావరిలో ప్రాణహిత నుంచి వచ్చే నీళ్ళు ఇక్కడ గోదావరి నుంచి వచ్చే నీళ్ళు కలిపితే కన్నెపల్లి దగ్గర 94 మీటర్ల ఎత్తుతోటి గోదావరి నది ప్రవహిస్తోంది. 94 ఎత్తుతో ప్రవహిస్తే కన్నెపల్లి మోటార్లని ఇక్కడ గేట్లు దించకపోయినా, మేడిగడ్డ గేట్లను దించకపోయినా నీళ్ళని ఎత్తిపోయటం వల్ల అన్నారంలో తీసుకొచ్చి అన్నారాన్ని సుందిలకు తీసుకొచ్చి సుందిల నుంచి తీసుకుపోయి ఎల్లంపల్లిలో పోసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే మన రైతుకు డోకా ఉండదు, పంటకు డోకా ఉండదు అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. దీనికి ముఖ్యమంత్రి చెప్తున్న సమాధానం ఏంటంటే ఈ మేడిగడ్డ దగ్గర నేను దించకపోయినా మోటార్లు ఆన్ చేస్తా, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈడ మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో 15 నుంచి 21వ గేటు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది క్లియర్, ఇది వాస్తవం. అయితే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇది బ్యారేజ్ దించకపోయినా కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేస్తా. మోటార్లు ఆన్ చేస్తే ఈ నీళ్ళు వచ్చి ఏడబడతాయి, చక్కగా అన్నారంలో పడతాయి. కానీ అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా బుంగలున్నాయి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, ఏది
సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లో ఒకే డిజైన్లో కట్టిరు, ఒక్క తీరుగానే కట్టిరు. మేడిగడ్డ కూలిపోయినట్టే అన్నారం కూలిపోయే ప్రమాదం ఉంటుంది, సుందిల్ల కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటికి రిపేర్లన్నీ క్లియర్ చేసిన తర్వాతనే మీరు మోటార్లు ఆన్ చేయండి, లేకపోతే ఆన్ చేయొద్దని ఎన్డీఏఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రకారమే నేను ఈ మోటార్లను ఆన్ చేయలేకపోతున్నానని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఒకవేళ కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేసి అన్నారంలో వస్తే అన్నారం బ్యారేజ్ కూలిపోయింది అనుకోండి, పోనీ అన్నారం నుంచి తీసుకొచ్చి నీళ్ళని సుందీలలో వస్తే సున్నీళ్ళ బ్యారేజ్ కూడా కూలిపోయింది అనుకోండి, అంటే పొక్కలు పడవు నీళ్లు. ఇప్పుడు ఈ మేడిగడ్డ కూలినట్టే ఒక బ్లాక్ కూలిపోయింది, అట్లా కూలిపోయింది అనుకోండి. ఈ నీళ్ళ ఫోర్స్ పెరిగి ఈ నీళ్ళ ఫోర్స్ పెరిగి ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళ ఫోర్స్ పెరిగి ఈ మేడిగడ్డ దిగిపోతే ఈ మొత్తం గోదావరి అంతా ఉధృతంగా ప్రవహించి ఇక్కడ ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. మళ్ళీ ఇదంతా వచ్చి కిందికి వచ్చి గోదావరి వచ్చి భద్రాచలం మునిగిపోతుంది అనేది గవర్నమెంట్ చేస్తున్న వాదన. సింపుల్గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ చేస్తున్న వాదన. మరి ఏం చేయాలి? మోటార్లు ఆన్ చేయాలి. మోటార్లు ఆన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇది రిపేర్ చేయాలి. మేడిగడ్డ దగ్గర ఏదైతే 7 గేట్లు ఉన్నాయో ఆ గేట్ అని మీకు ఒకసారి చూపిస్తా. వాళ్ళ డిజైన్లో ఎన్డీఎస్ఏ ఇచ్చిన డిజైన్లో ఒకసారి చూడండి. ఇది సింపుల్గా మీరు ఒకసారి లాంగ్ షాట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు, మొత్తం గేట్లు ఇవి. ఈ మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఇవి. ఈ బ్యారేజ్లో నేను రెడ్ మార్క్ చూపించిన చోట ఇక్కడ కూలిపోయిన గేట్లు చూడు. బ్లాక్ 1 1 నుంచి 9, అట్లాగే బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5, బ్లాక్ 6, బ్లాక్ 7. అంటే మొత్తం ఇక్కడ ఈ బ్లాక్ 7లోనే 15వ గేటు నుంచి 21వ గేటు వరకు, 15 నుంచి 21వ గేటు వరకు కూలిపోయింది. ఈ గేట్లని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగింది? ఈ గేటు కూలిపోయింది ఎప్పుడంటే బీఆర్ఎస్ గవర్నమెంటు ఎలక్షన్స్కు పోతున్న సమయంలో, ఎన్నికల సమయంలో ఈ గేట్లు కూలిపోయినాయి. ఎన్నికల ప్రచారం జరుగుతుంది తెలంగాణలో. ఆ టైంలోనే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కుంగిపోయింది, అవన్నీ మనం చూసినాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయింది, మీరు ఎందుకు రిపేర్ చేయించలేదు అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. కాంగ్రెస్ ఏం చెప్తోంది? అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్తుంది? దీన్ని రిపేర్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది, రిపేర్ అయిన తర్వాతనే నీళ్ళు మోటార్లు ఆన్ చేస్తాం, లేకపోతే ఆన్ చేయలేమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఒకరినొకరు తిట్టుకుంటారు. ఎట్లా తిట్టుకుంటారంటే ఈ డిజైనే వేస్టు. కాళేశ్వరం అనే ఈ మేడిగడ్డ దగ్గర ఇట్లా నీళ్ళని ఇక్కడ ఒడిసిపట్టి ఈడికెళ్ళి వెనకకి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పోసి ఇళ్ళకెళ్ళి తీసుకుపోయి సుందిలలో పోసి సుందిలకెళ్ళి తీసుకుపోయి ఎల్లంపల్లిలో పోసే డిజైనే వేస్టు. కేసీఆర్ కేవలం డబ్బుల కోసం ప్రాజెక్టులు ఎక్కువ కట్టిండు, దీని మీద బ్యారేజ్లు ఎక్కువ కట్టి తీసుకొచ్చి మోటార్లు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసి తను డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ప్రాజెక్టు డిజైన్ చేసిండు అనేది ప్రభుత్వం చేస్తున్న వాదన. ఇది రేవంత్ రెడ్డి రాజకీయంగా పొలిటికల్ వాదన. బీఆర్ఎస్ ఏం చెప్తోంది? కాలం బాగైనప్పుడు కన్నెపల్లిలా, కాలము మోస్తారైనప్పుడు అన్నారంలా, మొత్తం కరువు వచ్చినప్పుడు మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటే తెలంగాణలో ఈ భూభాగానికి ఎప్పుడు నీళ్ళు అందుతాయి, ఎప్పుడు కరువు ఉండదు, ఎప్పుడు చెరువులలో నీళ్లు నిండుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణకి గుండెకాయ లాంటి ప్రాజెక్టు, తెలంగాణకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ చెప్తుంది. ఇంట్లోనే మొత్తం వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళని తిట్టుకోవడం, హరీష్ రావు ప్రెస్ మీటు, లేకపోతే ఆయనకు కౌంటర్గా రేవంత్ రెడ్డి ప్రెస్ మీటు, ఇది జరుగుతుంది. సో ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది తెలంగాణకు ఉపయోగపడే విధంగా ఉందా, ఉపయోగపడే విధంగా లేదా? చాలామందికి ఈ నాలెడ్జ్ లేక ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అది ఎలా పనిచేస్తాయి, నీళ్ళు ఎట్లా వస్తాయనే నాలెడ్జ్ క్లియర్గా లేకపోవడం వల్ల చాలామంది ఈ మా నాయకుడు చెప్తే నేను నమ్మాలి, మీ నాయకుడు చెప్తే నువ్వు నమ్మాలి అన్నట్టుగా నమ్ముతున్నారు. కానీ నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కరెక్ట్గా, అంటే అది బ్యారేజీల కన్స్ట్రక్షన్స్లో లోపాలు ఎన్ని ఉన్నాయో, దాన్ని సరిగ్గా కట్టిరో కట్టలేదో, అవి కూలిపోతట్టు కట్టిరో, సిమెంట్ దిమ్మలు మెత్తగా ఉన్నాయో, లేకపోతే ఇసుక కొట్టుకుపోతుందో ఇదో పక్కన పెడితే ఈ డిజైన్ మాత్రం నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ప్రజలకి, తెలంగాణ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని మాత్రం చెప్పాలి.